supplementaries, but all the members were very keen to participate. So yes. ముందుగా గౌరవ సభ్యులు మన నాని గారు, మన ఉమ్మ గారు, కృష్ణమోహన్ గారు, ఇంకా జోగి రమేష్ గారు అడిగిన మన మల్లాది విష్ణు గారు గౌరవ సభ్యులు అడిగిన మేరకు మచిలీపట్నంకి సంబంధించి పోర్టు పనులు స్టార్ట్ చేయడానికి ఇప్పటికే దానికి ల్యాండ్ ఎక్విజిషన్ సంబంధించి కూడా ప్రభుత్వానికి సంబంధించిన 2000 ఎకరాల భూమికి తోడు వారికి ముందుగా ఒప్పుకున్న విధంగా మరొక 4200 ఎకరాలు ఇవ్వడానికి సంబంధిత భూమి ఇవ్వడానికి కూడా ఏర్పాట్లు కూడా చేస్తున్నాం అధ్యక్ష. ఎంత త్వరగా అయితే అంతే, ఎందుకంటే పార్టీలకు అతీతంగా ఆ పోర్టు నిర్మాణం చేపట్టాలని చెప్పి చేసిన ఉద్యమాలు కానివ్వండి, గౌరవ సభ్యులు చెప్పిందని మా దృష్టిలోకి వచ్చి ఆ ఏర్పాటు చేస్తున్నాం అధ్యక్ష. త్వరలోనే ఆ పోర్టు నిర్మాణం కార్యక్రమాన్ని చేపడతామని చెప్పి మచిలీపట్నం పోర్టుకు సంబంధించి గౌరవ సభ్యులందరూ తెలియజేసుకుంటూ, దాంతోపాటు గౌరవ సభ్యులు జయప్రకాష్ నారాయణ అడిగినట్టు నేను ముందుగా చెప్పాను అధ్యక్ష. ఎంఓఈలో కృష్ణపాట సంబంధించి ఎక్స్క్లూజివ్ జోన్ అడిషనల్గా ఇవ్వడం చెప్పినప్పుడు ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ పబ్లిక్ మేము ఎప్పుడు అనుకుంటే అవసరం అనుకుంటే దాన్ని రివ్యూ చేసి సంబంధిత వారితో మాట్లాడి ఒకవేళ కేంద్ర ప్రభుత్వం రామాయణపట్నమే కావాలనుకుంటే అది ఇవ్వడానికి కూడా సిద్ధం ఉన్నాం అధ్యక్ష. వారు అడిగింది ఏంటంటే ఇప్పటి వరకు మాకు జయప్రకాష్ గారు చెప్పినట్టు మేము గతంలో ముఖ్యమంత్రి గారు రోషయ్య గారితో మేమే ఒక లేఖ ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. మాకు 2వ పోర్టుని పర్మిషన్ ఇవ్వండి, శాంక్షన్ చేయండి అని మేమే అడిగాం అధ్యక్ష. దానికి సంబంధించి దానికంటే ముందు మా అధికారులతోని కేంద్ర ప్రభుత్వం అధికారులు ఒకసారి సమావేశం నిర్వహించారు తప్ప మాకు సంబంధించి మేము ఏర్పాటు చేస్తున్నాము, శాంక్షన్ చేస్తున్నాము ఇంకా ఎటువంటి డిసైడ్ చేయలేదు. రెండవది ఏంటంటే వారు ఇప్పటికి 2 పాయింట్లు అవి అధ్యక్ష. రామాయణపట్నం కానీ నక్కపల్లి కానీ ఇంకా మేము ఫైనలైజ్ చేయలేదు, ఫైనలైజ్ చేసినాక మీకు చెప్తామని చెప్పారు. దీనికి సంబంధించి ఏంటంటే వాళ్ళ ఫీజిబిలిటీ ప్రకారం వారు ఎక్కడ కోరితే అక్కడ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దీంట్లో మా ఇన్వాల్వ్మెంట్ ఎందుకు అధ్యక్ష, దీంట్లో ఏంటంటే వారు షిప్ ఏర్పాటు చేసినటువంటి దానికి సంబంధించిన డెప్త్ కానివ్వండి, ఇతర అన్ని అవసరాలు చూసుకొని ఎన్ని వేల ఎకరాలు అవసరం పడుతుంది చూసి మాకు చెప్పిన తర్వాత దాన్ని మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది. దానికి పూర్తిగా సహకరిస్తున్నాం. ప్రభుత్వం ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ద్వారా మాకు పోర్టు రావాలని చెప్పి గతంలో ముఖ్యమంత్రి గారి ద్వారా కేంద్ర ప్రభుత్వం వినియోగించడం జరిగింది. మళ్ళా ప్రస్తుతం ముఖ్యమంత్రి గారితో కూడా తప్పకుండా దాన్ని ఏర్పాటు చేయించి ఒప్పించి ఆ 2వ పోర్టు కూడా ఓడర్ షిప్ కోసం ప్రయత్నిస్తామని తెలియజేసుకుంటూ, గౌరవ సభ్యులు సుధిరెడ్డి గారు అలాగే గాలి వెంకరెడ్డి గారికి సంబంధించి కూడా ఎందుకంటే మీరు అవసరం లేకుండా భూములు ఇస్తున్నారని చెప్పడం జరిగింది అధ్యక్ష. ఎక్కడ కూడా ప్రభుత్వ పరంగా వ్యాన్పికి సంబంధించి ఇప్పటికీ ప్రభుత్వ పరంగా 1 ఎకరం భూమి కూడా ఇవ్వలేదు. ఇండస్ట్రియల్ కారిడార్ సంబంధించి 23,000 ఎకరాలకు సంబంధించి వారే ఎక్వైర్ చేసుకుంటున్నారు. రైతులకు కూడా ఎక్కడ కూడా మార్కెట్ రేట్ చెల్లించే వాళ్ళు తీసుకున్న అధ్యక్ష. వాడరేవుకు సంబంధించి పోర్టుకు సంబంధించి మేము 2,000 ఎకరాలు ప్లస్ ఇంకా 700 ఎకర్స్ ఇవ్వాలని నిర్ణయించినాం. అది కూడా కోర్టు కేసులో ఉన్న దాదాపు 32 కోర్టు కేసులు వచ్చినాయి అధ్యక్ష అక్కడ. దాంతో ఆ ల్యాండ్ కూడా ఇప్పటికి కూడా ఫైనల్ కాలేదు. గుంటూరు చెప్తున్నదే నిజాంపట్నం సంబంధించి గుంటూరు జిల్లాలో 2,000 ఎకరాలు ఐడెంటిఫై చేయాలి అధ్యక్ష. 2,000 ఎకరాలకు సంబంధించి కూడా ఇంకా వారికి హ్యాండ్ ఓవర్ చేయలేదు. 2,000 ఎకరాలు కూడా వారికి హ్యాండ్ ఓవర్ చేయలేదు అధ్యక్ష. మొత్తం మీద 23 ఇండస్ట్రియల్ కార్ సంబంధించి అడుగుతున్నాం. 10,000 ఎకరాలు ఇండస్ట్రియల్ కారిడార్ సంబంధించి అక్కడికి సంబంధించిన రసల్ ఖైమా గవర్నమెంట్ గారండి దానికి షేర్ హోల్డర్ ఉన్న మ్యాట్రిక్ ప్రసాద్ ఎక్స్పోర్ట్ హోల్డింగ్స్ వాళ్ళు ఎక్వైర్ చేయడం జరిగింది రైతుల ద్వారా. అది కూడా మార్కెట్ రేట్ చెల్లిస్తున్నారు. దానికి సంబంధించి R&R కానివ్వండి, చేపలు పట్టడానికి ఫిషర్ కమ్యూనిటీకి సంబంధించి R&R ప్యాకేజ్ కోసం కూడా ఇప్పటికే 40 కోట్ల రూపాయలు ఆ ప్రభుత్వం కలెక్టర్ గారు రిలీజ్ చేయడం జరిగింది. మరొక 49 కోట్ల రూపాయల త్వరలో రిలీజ్ చేస్తున్నాం. చేపలు పట్టడానికి ఫిషర్మెన్ సంబంధించి ప్రత్యేక ప్యాకేజ్ ఇవ్వడానికి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారితో రివ్యూ చేయడం అధ్యక్ష. వారికి కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని R&R ప్యాకేజ్ కానివ్వండి ఫ్యూచర్లో వారికి సంబంధించిన కార్యక్రమాలు చేయడం అధ్యక్ష. మరొక సభ్యుడు సుధిరెడ్డి గారు అడిగినట్టు ఎక్స్క్లూజివ్ జోన్లో టెండర్ ఎంఓయూలో ముందే పెట్టారని అడిగింది అధ్యక్ష. సభ్యులు ఎంఓయూ తర్వాత ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ పబ్లిక్ అని పెట్టి వారికి అడిషనల్ అడిగినప్పుడు వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు మేము తీసుకోవడం జరుగుతుందని చెప్పి. కానీ జనరల్గా నేను కోట్ చేసేది ఏంటంటే పీపీపీ మోడ్లో ఉన్నప్పుడు ఇన్వెస్ట్మెంట్ దాదాపు వాళ్ళు 16,000 నుంచి 20,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్ పెడతామన్నప్పుడు ఇన్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ పబ్లిక్లో మళ్ళీ మేము తీసుకుంటామని చెప్పడం జరిగింది. అది క్లియర్గా మా ఎంఓఏలో కూడా ఉంది. ఏది ఏమైనా సరే గౌరవ సభ్యులకు సంబంధించి మీరు అడిగిన
సమస్యలతో పాటు మీరు సంబంధిత పోర్టుకు సంబంధించిన ఏరియాలో ఉన్న ఎమ్మెల్యేలతో కానివ్వండి, ఆ జిల్లా మంత్రులతో కూడా త్వరలోనే సమీక్ష సమావేశం ఏర్పాటు చేసి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని కూడా నిర్వహించడం జరుగుతుంది అధ్యక్ష. తప్పకుండా మీ అందరూ కూడా సహకరించాలని మీ ద్వారా అందరి సభ్యులను కోరుతున్నాను అధ్యక్ష. Yes, yes.